ఇప్పుడు టేస్ట్ చేస్తానండి నేను కూడాను. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడండి, అలా తిప్పుకోవాలండి రెండు వైపులా. అన్నీ అలాగే వేసుకోవాలండి, ఒకటి తర్వాత ఒకటి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే బాలామృతంతో బూరెలు చేస్తున్నాను. చూడండి, ఇది బాలామృతం పిండి మనకి ఇస్తూ ఉంటారు కదా స్కూల్లో. ఇప్పుడైతే మనం బూరెల్లోకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇదైతే బాలామృతం పిండి అండి. ఇది గోధుమ పిండి, తర్వాత యాలకుల పొడి, బెల్లం, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం బాలామృతం పిండిని 2 కప్పులు తీసుకుంటున్నానండి నేనైతేను. ముందు 1 కప్పు కొలుసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి 1 కప్పు అయితే కొలిసేసాను. ఇది 2వ కప్పు. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి నేనైతే బాలామృతం పిండిని. బాలామృతం పిండితో కుడుములు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే 2 కప్పులు బాలామృతం తీసుకున్నాను కదా, 2 కప్పులు బాలామృతంకి సగం గోధుమ పిండి తీసుకుంటున్నానండి. సగం కప్పు, 1/2 కప్పు తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే మనం ఎండు కొబ్బరిని ముక్కలు కట్ చేసుకుందామండి దీంట్లోకి. ఎండు కొబ్బరి నేనైతే 1 గిన్నె తీసుకున్నానండి దీంట్లోకి. ఇవైతే సన్నంగా ముక్కలు కట్ చేసుకుందాము. ఇవి ముక్కలు కట్ చేసుకుంటేనే మనకి జార్లో మెదగడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల నేను ముక్కలు కట్ చేస్తున్నాను. ఈ వీడియోలో సగం వరకు వాయిస్ ఎగిరిపోయిందండి, అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సగం వరకు. తర్వాత నుంచి మామూలు వాయిస్ వస్తుంది, అందువల్ల నేను క్లారిటీగా వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. ఇవ్వండి, సన్నగా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసాను. వీటిని జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుందాము. నా దగ్గర యాలకుల పొడి ఉంది కాబట్టి నేను యాలకుల పొడి ఉంది కాబట్టి దీంట్లో యాలకులు వేయలేదండి. మీరు దగ్గర యాలకుల పొడి లేకపోతే దీంట్లో 2 యాలకులు వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసాను. చూడండి ఎలా పట్టానో, అంత మెత్తగా కాకుండా బరగా కాకుండా మీడియంగా పట్టాను. ఇప్పుడు దీన్ని ఈ పిండిలో వేసేసుకుందామండి. ఈ పట్టింది కూడాను కొబ్బరి. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి. దీంట్లో చక్కెర వేసి నేను యాలకులు పొడి పట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నాను 1 స్పూను. ఇప్పుడు బెల్లాన్ని అయితే దంచి మనం కరగబెట్టుకుందాము వాటర్ వేసి. ఇప్పుడు దీన్ని దంచుతాను చూడండి. మనకి 2 కప్పుల బాలామృతం పిండి, 1/2 కప్పు కొబ్బరి, 1/2 కప్పు గోధుమ పిండి అండి. మొత్తం కలిసి 3 కప్పులకి 1 కప్పు బెల్లం అండి. ఈ బెల్లం వాటర్ వేసి కరగబెట్టుకుందాము. గిన్నెలో వేసి 1 టీ గ్లాస్ నిండా వాటర్ వేసి కరగబెడతాను. పాకం రానివ్వకూడదండి, మామూలుగా మనకి కొంచెం కరిగేలాగా గులాబ్ జామ్ పాకం వచ్చేలాగా చూసుకోవాలి లైట్గా. ఇదిగోండి, ఇప్పుడైతే కరగబెడుతున్నాను. 1 టీ గ్లాస్ నిండా వేసానండి వాటర్ అయితే. ఈ గడ్డలన్నీ బాగా కరిగిపోవాలి. ఇప్పుడైతే మనం ఇదండి బాలామృతం పిండి, గోధుమ పిండి, కొబ్బరి పొడి, యాలకుల పొడి ఇవన్నిటిని మొత్తాన్ని కలిపేసుకుందామండి. మనం కొలుసుకున్న పిండిలన్నీ మొత్తాన్ని కలిపేస్తాము.
చూడండి బెల్లం కూడా కరుగుతుంది. ఈ ఉండలన్నీ కరిగిపోవాలి నీట్గా. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇది బాగా పాకం రాకూడదు. మామూలుగా మనం గులాబ్ జాము పట్టుకుంటాం కదా, లైట్గా కరిగి అలా వస్తే చాలండి. తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి ఇలా రావాలి. కొంచెం అలా పట్టుకుంటే జిగురు కొంచెం లైట్గాను. అంతేనండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు మనం ఈ పిండిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఆ నెయ్యి కూడా వేసి మొత్తం కలిపేసేయాలండి ఆ పిండిలో. ఇప్పుడైతే మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే చెత్త ఇసుక ఉంటుంది, మనం శుభ్రంగా వడకట్టేసుకోవాలి. చూడండి ఇలా వడకట్టేసేయాలి. ఈ చెత్త అంతా వచ్చేస్తుందండి. అందుకేను మనం కరగబెట్టి, బెల్లం ఎప్పుడైనా సరే మనం వేసుకునేటప్పుడు కరగబెట్టినప్పుడు వడకట్టుకోవాలి. ఇదైతే వేడి మీద ఉందండి, అందుకనే నేను ఈ పిండిలో మొత్తం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే లూజ్ అయిపోద్ది. అందువల్ల కొంచెం వేసి కలుపుదాము. ఇది బాగా కాలుతుంది కాబట్టి నేను ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుతానండి. ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం వేసి కలుపుతున్నాను. మనం కలుపుకుంటూ చూసి వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే లూజ్ అయిపోద్ది. ఇదిగోండి సరిపోలేదు అయినా ఇప్పుడు అది కూడా వేసేస్తాను. ఆ కొంచెం ఉండింది కూడా వేసేస్తాను. ఇప్పుడు బాగా చల్లారింది. ఇప్పుడైతే చేయి పెట్టి బాగా మనం ముద్దగా కలుపుకోవాలి. నేను 2 గడ్డలు బెల్లం తీసుకున్నాను కదండి, అంటే 1 కప్పు వచ్చింది బెల్లము. ఆ ఒక్క కప్పు దీంట్లోకి సరిపోయిందండి. కొంచెం కూడా ఉంది, అది కూడా వేసి కలిపేస్తున్నాను. మనకు కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన కొలతలతోనే మీరు తీసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీన్నంతా బాగా మెత్తగా ముద్దలాగా కలిపేద్దాము. చూడండి ఇది కూడా వేసేస్తున్నాను. ఇదంతా బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందామండి. ఇది కొంచెం వేడిగా ఉండడం వల్ల నేను గట్టిగా కలపలేకున్నాండి, పైన కలుపుతూ ఉన్నాను. చల్లారిన తర్వాత బాగా కలుపుతాను. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇది ఇంకా మనము ఇలాగే పెట్టేసేయాలి 1 గంట సేపు. గంట సేపటికి దీంట్లో ఉన్న చక్కెర అంతా బాగా కరిగి లూజ్ అవ్వద్దు ఇంకా, అందుకని కొంచెం గట్టిగా కలిపాను. చెప్పాను కదండి బెల్లము బాగా కరగనిచ్చి మనం కొలతలు చెప్పాం కదా, ఆ విధంగా పోసి కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకోకండి, ఇలా గట్టిగా వచ్చేలా కలుపుకోవాలి. మనకు సరిపోయినంత వరకు కలుపుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ముద్ద ఇలా రావాలి కలిపితేను. మనం చేతి మీద పెట్టుకొని కూడా ఇలా చేస్తే చూడండి ఎలా వచ్చిందో, ఇలాగ రావాలి. ఇది బాగా నానితే మనకు బూరెలు అంత బాగా వస్తాయి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చేలా కలుపుకోండి. ఇది బాగా నానాలి, అందుకే మరీ చెప్తున్నాను. ఇలాగే పక్కన మూత పెట్టేసి 1 గంట ఉంచేద్దాము. తర్వాత బూరెలు వేసుకుందాము. ఇలాగే గంట సేపు నానబెడదామండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. గంట సేపు తర్వాత కొంచెం లూజ్ వస్తే ఆ తర్వాత మనం వేసుకుందాము. లూజ్ రాకపోయినా కావాలంటే మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం చెమ్మ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడైతే నానబెట్టేయాలి 1 గంట. ఇలాగే అన్నీ బాగా నానాలి, పిండి అంతా. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి మనమైతే 1 గంట నానబెట్టేసాం కదా, చూడండి ఎలా వచ్చిందో. బాగా నానిపోయింది. మనకు నానితే బాగా వస్తుందండి మెత్తగా, అందుకనే మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చూడండి కవర్కి ఆయిల్ పూసుకొని దీన్ని వండ చేసి అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తున్నాను. మంట అంత ఆయిల్లో ఏం పెట్టలేదండి, మామూలుగా మీడియంగా పెట్టాను. చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కవర్కి. చూడండి ముద్ద కూడా ఎలా వచ్చేసిందో.
చక్కెర అంతా కరిగింది కదా, బాగా నానింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీని కవర్కి అయితే ఆయిల్ పూసుకోవాలండి. మరీ పలసగా చేసుకోకూడదు, మరీ లావుగా చేసుకోకూడదు. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. మరీ పలసగా కాకుండా మరీ లావుగా కాకుండా. ఇప్పుడు దీన్ని తీస్తాను చూడండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. మనమైతే ఒకేసారి వేసుకోకూడదండి, ఒక్కొక్కటే వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. ఒకటి కాలిన తర్వాత ఒకటి వేసుకున్నాం. చూడండి ఎలా కాలుతుందో. వెంటనే కూడా తిప్పుకోకూడదండి, కొంచెం ఆగి తిప్పుకున్నాము. ఇదిగోండి తిప్పుతున్నాను చూడండి. అలా తిప్పుకోవాలండి రెండు వైపులా. అన్నీ అలాగే వేసుకోవాలండి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు దీన్ని తీసేసుకున్నామండి. చూడండి ఎలా వచ్చిందో, కాలిపోయింది. అంతేనండి, మన బూరెలు రెడీ అయిపోయినాయి. నేనైతే ఫస్ట్ ఈ సైజ్ చేశాను కదా. చూడండి చక్కెర కూడా ఎలా వచ్చిందో దీనిపైన. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. తర్వాత ఈ సైజ్ చేశాను. నేను 3 సైజులుగా చేశాను చూడండి. తర్వాత చిట్టిచ్చేసాను. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలామంది బాలామృతం తెచ్చుకొని ఏం చేయాలో తెలియక చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. దీన్ని ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి మన బూరెలు ఎలా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూడండి. ఇప్పుడు టేస్ట్ చేస్తానండి నేను కూడాను. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ మొత్తం అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల కోసం గవర్నమెంట్ ఇచ్చే పిండి కదండి ఇది. చాలా హెల్దీ ఉంటుందండి దీంట్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి. దీంతో ఇవే కదండి, చాలా రకాలు చేసుకోవచ్చు. మీ కుడుములు కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడాను. అంతేనండి, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.